హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి నిఫ్టీ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ, మనకి లాస్ట్ వీక్ లో కూడా ఒక డోజీ క్యాండిల్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో బేసిక్ గా ఒక హ్యామర్ క్యాండిల్ ని మనం బుల్లిష్ సెంటిమెంట్ కింద కన్సిడర్ చేస్తాం. బట్ ఈ కైండ్ ఆఫ్ సినారియో లాస్ట్ ఒక్క వీకే కాదు, మీరు 4 వీక్స్ చూసుకుంటే ప్రతి వీక్ లో కూడా మార్కెట్ హై పాయింట్ నుంచి ఫాలో అవడం అండ్ వీకెండ్ లో మార్కెట్ సపోర్ట్స్ తీసుకుని రికవరీ అవడం కూడా చూస్తూ ఉన్నాం. అండ్ లాస్ట్ వీక్ లో కూడా అదే జరిగింది. సో ప్రీవియస్ వీక్ లో మార్కెట్ కరెక్షన్ వచ్చి ఏ లెవెల్ దగ్గర నుంచి అయితే సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అయిందో, లాస్ట్ వీక్ లో కూడా మార్కెట్ అదే లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ లో నిఫ్టీ ఫాలో అవడానికి మేజర్ రీజన్స్ మనం చూసుకుంటే, ఫస్ట్ రీజన్ మన రూపీ వాల్యూ ఆల్ టైమ్ హై కి రీచ్ అయింది. సో రూపీ వాల్యూ 91 కూడా క్రాస్ అయింది. సో దానివల్ల మన మార్కెట్స్ లో నెగిటివ్ సెంటిమెంట్ విట్నెస్ చేసాం. అండ్ దీంతో పాటు ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో అన్సర్టెనిటీ ఉంది. సో జియో పొలిటికల్ ఇష్యూస్ అండ్ యుఎస్ మార్కెట్ లో ఉన్న ఇన్స్టెబిలిటీ వల్ల దాని ఇంపాక్ట్ మన ఇండియన్ మార్కెట్స్ మీద కూడా చూపించింది. సో ఈ రీజన్స్ వల్ల మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పటికీ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అవుట్ అయితే విట్నెస్ చేస్తున్నాం. ఇట్ క్లియర్లీ స్టేట్స్ దట్ మన మార్కెట్స్ లో బయింగ్ స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది సపోర్ట్స్ దగ్గర. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకునే ముందు నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి ఒకసారి రీకాల్ చేసుకుని తర్వాత ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేద్దాం. సో నెక్స్ట్ వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేసే ముందు మనం డిస్కస్ చేస్తున్న పార్ట్స్ ఆఫ్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి, లాస్ట్ ఫ్రైడే సెషన్ మనకి యుఎస్ మార్కెట్ లో ఇన్ఫోసిస్ కి సంబంధించిన ఏడియా ఆల్మోస్ట్ 40 నుంచి 50% ఇంక్రీజ్ అయ్యి. సో దీని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో దీని గురించి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫోసిస్ ఏడిఆర్ అంటే ఏంటి? సో బేసిక్ గా ఇన్ఫోసిస్ అనేది ఇండియన్ కంపెనీ. సో మన ఇండియన్స్ ఎన్ఎస్సీ లో గానీ బిఎస్సీ లో గానీ ఇన్ఫోసిస్ లో ఎప్పుడైనా షేర్స్ ని బై చేసుకోవచ్చు, ఎప్పుడైనా షేర్స్ ని సెల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ లో ఉన్న పీపుల్ మన ఇండియన్ మార్కెట్స్ లో లిస్ట్ అయిన ఇన్ఫోసిస్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళు డైరెక్ట్ గా మన ఎన్ఎస్సీ బిఎస్సీ లో బయింగ్ అండ్ సెల్లింగ్ చేయలేరు. కాబట్టి ఈ ఇన్ఫోసిస్ సంబంధించిన ఏడిఆర్ అంటే అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్, ఇది యుఎస్ మార్కెట్ సంబంధించిన ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ మన ఇండియన్ ఇన్ఫోసిస్ ప్రైస్ ఎలా ఉంటుందో అలాగే అది కూడా మూవ్ అవుతుంది. సో ఇక్కడ మన షేర్స్ అని మాట్లాడుకుంటే అక్కడ ఏడిఆర్స్ అంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ ఏడిఆర్స్ బై చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఏడిఆర్ అంటే ఒక 4 or 5 ఇన్ఫోసిస్ షేర్స్ ఉంటాయి. సో యుఎస్ లో ఉన్న పీపుల్ మన ఇండియా ఇన్ఫోసిస్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇన్ఫోసిస్ సంబంధించిన ఏడిఆర్ లో వాళ్ళు అక్కడ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తారు. లాస్ట్ ఫ్రైడే ఏం జరిగిందంటే, ఈ ఇన్ఫోసిస్ ఏడిఆర్ సంబంధించిన ప్రైస్ వాల్యూ అరౌండ్ $20 దగ్గర ట్రేడ్ అవుతున్న వాల్యూ సడన్ గా $30 వరకు ఇంక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ క్లోజ్ టు 40 to 50% ఈ ఏడిఆర్ ప్రైస్ సడన్ గా ఇంక్రీజ్ అయింది. అండ్ ఇంత సడన్ గా ఇంక్రీజ్ అవడం వల్ల అక్కడ ఉన్న న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా 2 times ట్రేడింగ్ యాక్టివిటీస్ ని పాజ్ చేశారు. సో 40 to 50% వన్ ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్ లో ఇంక్రీజ్ అవడం అనేది కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. కాకపోతే దీని గురించి ఇన్ఫోసిస్ కంపెనీ క్లియర్ గా అనౌన్స్ చేసిన థింగ్ ఏంటంటే, ఈ 40 to 50% ఇంక్రీజ్ అవడానికి కంపెనీకి సంబంధించిన కార్పొరేట్ లెవెల్లో ఎలాంటి అనౌన్స్మెంట్స్ అయితే లేదు. జనరల్ గా అంత పాజిటివ్ గా ఏదైనా రియాక్ట్ అవ్వాలంటే ఐదర్ కంపెనీ గురించి టూ మచ్ ఆఫ్ గుడ్ న్యూస్ రావాలి, లేదా టూ మచ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ వస్తే అదే లెవెల్ లో ఫాల్ వస్తుంది. ఆర్ఎల్స్ ఏదైనా ఇన్సైడ్ ట్రేడింగ్ ఇన్ఫర్మేషన్ లీక్ అయి ఉండాలి. బట్ కంపెనీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన థింగ్ ఏంటంటే, కంపెనీ సైడ్ నుంచి ఎలాంటి కార్పొరేట్ యాక్టివిటీస్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లీగల్ గా రాలేదు. సో ఈ 40 to 50% ఏదైతే మూవ్మెంట్ కనిపించిందో, ఇది కేవలం టెక్నికల్ గ్లిచ్ వల్ల అవ్వచ్చు, లేదా షార్ట్ కవరింగ్ ర్యాలీ ఆర్ఎల్స్ లో లిక్విడిటీ వల్ల. ఈ రీజన్స్ వల్ల మాత్రమే జస్ట్ 40 to 50% ప్రైస్ స్పైక్ కనిపించింది. కానీ సో దీన్ని మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీని ఇంపాక్ట్ రేపు మన ఇండియన్ మార్కెట్స్ మీద ఎలాంటి ప్రభావం అయితే చూపించట్లేదు. సో దీని గురించి చాలా మంది కమెంట్ చేశారు కాబట్టి సో దీని గురించి మనం కవర్ చేసాం. సో దిస్ ఇస్ వన్ థింగ్, మనం వరి అవసరం థింగ్ అయితే లేదు. బట్ మనం సీరియస్ గా తీసుకోవాల్సిన థింగ్స్ డేటా పాయింట్స్ వచ్చేసరికి యూఎస్ కి సంబంధించిన జీడీపీ డేటా ఉంది. సో దాన్ని చెక్ చేసుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్రిస్మస్. సో క్రిస్మస్ హాలిడే ఉంది. సో దీని గురించి ఎందుకు డీటెయిల్ గా చెప్తున్నానంటే, థర్స్డే మనకి క్రిస్మస్ హాలిడే వస్తే మనకి ఈ వీక్ లో ఓన్లీ 4 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. లైక్ వైజ్ యుఎస్ వాళ్ళకి కూడా క్రిస్మస్ ఇంటర్నేషనల్ హాలిడే కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఫారిన్ ఇన్వెస్టర్స్ కి ఇది ఒకటే బిగ్గెస్ట్ ఫెస్టివల్. సో చాలా మంది ఈ టైం పీరియడ్ లోనే లాంగ్ లీవ్ తీసుకుని హాలిడేకి వెళ్ళిపోతారు. ఇలాంటి టైం పీరియడ్ లో ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి చాలా తక్కువ ట్రేడింగ్ వాల్యూమ్స్ కనిపిస్తాయి. అంటే రెగ్యులర్ గా జరిగే ట్రేడింగ్ వాల్యూమ్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఎంటైర్ వీక్ లో ట్రేడింగ్ వాల్యూమ్స్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మార్కెట్ లో మూమెంటం చాలా చాలా తక్కువ ఉంటుంది. సో దీన్ని మనం కన్సిడర్ చేసుకునే, ఈవెన్ దో బ్రేక్అవుట్స్ వచ్చినప్పటికీ మనం అగ్రెసివ్ గా ట్రేడ్ చేయకుండా, రెగ్యులర్ గా చేసేంత పొజిషన్ సైజింగ్ కాకుండా తగ్గించుకుని చేసుకుంటే బెటర్. సో దీన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. బట్ వీటన్నిటితో పాటు మనం కొంచెం సీరియస్ గా అబ్జర్వ్ చేయాల్సిన పారామీటర్ వచ్చేసరికి మన రూపీ వాల్యూ ఎలా ట్రేడ్ అవుతుంది. సో రూపీ వాల్యూ లాస్ట్ వీక్ లో మనకి 91 కూడా క్రాస్ అయిపోయింది. బట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్, లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ చూసుకుంటే
సో 91 నుంచి సమ్వేర్ క్లోజ్ టు 89.5 దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ క్లోజ్ టు 1.52% హై వాల్యూ నుంచి ప్రైస్ తగ్గింది కాబట్టి అంటే రూపీ వాల్యూ రికవరీ జరుగుతుంది. సో ఇదే కనుక కంటిన్యూ అయితే మన మార్కెట్స్ కొంత స్టెబిలిటీ కనిపించేస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ వీక్ లో మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అంత స్ట్రాంగ్ డేటా పాయింట్స్ అయితే లేదు. కాకపోతే ట్రేడింగ్ వాల్యూస్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ట్రేడింగ్ యాక్టివిటీస్ ని కొంచెం లిమిట్ చేసుకోవాలి అంటే డైరెక్షనల్ ట్రేడింగ్ తగ్గించుకోవాలి. బట్ దాంతో పాటు మన రూపీ వాల్యూని బ్యాక్ టు బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ కన్సిడర్ చేసుకుని అప్పుడు మనం ఎవ్రీడే ట్రేడింగ్ ప్లాన్ చేసుకుందాం. సో ఇప్పుడు నిఫ్టీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం అండి. బట్ బిఫోర్ దట్ నిఫ్టీలో మనకి అవైలబుల్ అవుతున్న స్ట్రాంగ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ హైయర్ టైం ఫ్రేమ్ లో స్ట్రక్చర్ ఏం ఫార్మ్ అయింది అంటే మార్కెట్ సెంటిమెంట్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అనేది ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్ స్ట్రక్చర్ ని మనం ఒకసారి హైయర్ టైం ఫ్రేమ్ చూసుకుంటే మనకి రీసెంట్ స్వింగ్ హై దగ్గర నుంచి మార్కెట్ లోవర్ హైస్ లోవర్ లోస్ ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లో ఒక డౌన్ ట్రెండ్ లో మార్కెట్ కరెక్షన్ మోడ్ లోకి వచ్చింది. అండ్ ప్రీవియస్ గా మార్కెట్స్ ఎక్కడి నుంచి అయితే సపోర్ట్ తీసుకుంది ఆల్రెడీ 2 times మనకి ఇక్కడ 25,700 దగ్గర నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది. అండ్ లాస్ట్ వీక్ లో కూడా మార్కెట్ అదే లెవెల్ వరకు కరెక్షన్ వచ్చి సేమ్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. సో దాని బేస్ చూసుకుంటే మార్కెట్ 25,700 దగ్గర హోల్డ్ అయ్యి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అవడానికి రెడీగా ఉంది. సో ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేసుకుంటే మార్కెట్ ఒక ట్రావెలింగ్ జర్నీ సపోర్ట్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ వైపు అంటే డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ ట్రావెల్ అవడానికి పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ రూపీ వాల్యూ కూడా కొంత రికవరీ జరుగుతుంది కాబట్టి ఒక స్లైట్ కన్సాలిడేషన్ నుంచి పాజిటివ్ మార్కెట్స్ అయితే మనం రేపటి మార్కెట్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే లాంగ్ పొజిషన్ అంటే అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏ లెవెల్స్ క్రాస్ అయితే తీసుకోవాలనేది కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలి. అండ్ బిఫోర్ దట్ ఒక్కసారి ఇక్కడ ట్రెండ్ లైన్ స్ట్రక్చర్ చూసుకుంటే లాస్ట్ వీక్ లో మనం మాట్లాడుకున్నాం మార్కెట్ కామన్ గా ఈ లెవెల్స్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఇక్కడ నుంచి కరెక్షన్, ఇక్కడ నుంచి కరెక్షన్, ఇక్కడ నుంచి కరెక్షన్. కాకపోతే మీకు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతున్నట్టు కనిపించినప్పటికీ ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ దగ్గర మీకు ఎక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ కనిపించలేదు. ఎప్పుడైనా సరే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతున్నా, ఒక సపోర్ట్ బ్రేక్ అవుతున్నా, ఆర్ఎస్ ఒక రెసిస్టెన్స్ బ్రేక్ అవుతున్నా ప్రైస్ లో మీకు హై వాల్యూమ్స్ కనిపించాలి. లో వాల్యూమ్స్ ఎప్పుడు బ్రేక్అవుట్ వచ్చినా అది ట్రాప్ అవుతుంది. అండ్ ఈవెన్ దో లాస్ట్ 2 days ఏదైతే మార్కెట్ రీసెంట్ రెసిస్టెన్స్ 25,900 క్రాస్ చేసినప్పటికీ అంటే ఈవెన్ ట్రెండ్ లైన్ క్రాస్ చేసినప్పటికీ మనకి హై వాల్యూమ్స్ ఇంకా కనిపించలేదు కాబట్టి బ్లైండ్ గా ఇప్పుడే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయలేం. ఈవెన్ దో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినప్పటికీ మనం అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాలంటే కొన్ని కన్ఫర్మేషన్స్ తీసుకోవాలి. అవేంటో చూద్దాం. సో స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే మార్కెట్ సపోర్ట్ నుంచి రివర్స్ అవడానికి అంటే అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టు మనకి స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ బేసిస్ లో ఫస్ట్ లెవెల్స్ మాట్లాడేసుకుందాం. సో 25,700 విల్ బి ద స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అండ్ 25,900 కూడా ఇప్పుడు మనకి ఇక్కడ సపోర్ట్ ఉంది. అండ్ 26,050 దగ్గర కూడా టెక్నికల్ గా ఒక రెసిస్టెన్స్ ఉంది రీసెంట్ స్వింగ్ హై. సో ఇంట్రాడే కి రేపు మండేకి మనం ఈ లెవెల్స్ దగ్గర ట్రేడ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే హై విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. ఐదర్ రివర్సల్ ఆర్ ఈ లెవెల్స్ దగ్గర బ్రేక్అవుట్. ప్యూర్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ మాత్రమే చేద్దాం. ఇన్ బిట్వీన్ మార్కెట్ అవైలబుల్ అయితే ట్రేడింగ్ ఇగ్నోర్ చేసేద్దాం. ఎందుకంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఈ వీక్ లో ట్రేడింగ్ వాల్యూస్ చాలా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని కన్సిడర్ చేసుకుంటే లాస్ట్ ఫ్రైడే మనకి మార్కెట్స్ ఈవెన్ సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు ఆప్షన్ చైన్ సెంటిమెంట్ ఎలా ఉంది అంటే టెక్నికల్ గా చూసుకుంటే సపోర్ట్ దగ్గర నుంచి హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫార్మ్ అయింది. అది కూడా ఒక బుల్లిష్ సెంటిమెంట్ ని ఇండికేట్ చేస్తుంది. కానీ అదర్ ఆస్పెక్ట్స్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూసుకుంటే ఒక్కసారి ఆప్షన్ చైన్ సెంటిమెంట్ కూడా చూసుకుందాం. సో మీకు ఓవరాల్ పుట్ సైడ్ 21.8 lakh అండ్ కాల్ సైడ్ 19.3 lakh అంటే కాల్స్ తో కంపేర్ చేసుకుంటే పుట్ సైడ్ మీకు స్ట్రెంత్ ఎక్కువ కనిపిస్తుంది విచ్ ఇండికేట్స్ సపోర్ట్ స్ట్రాంగ్ గా బిల్డప్ అయినాయి. బట్ ఇండివిజువల్ స్ట్రైక్స్ దగ్గర చూసుకుందాం. ఈవెన్ ఇండివిజువల్ స్ట్రైక్స్ దగ్గర మీరు చూసుకున్నప్పటికీ ఓవరాల్ గా లైక్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ 25,700 25,900 అనుకున్నాం. వీటి దగ్గర మీకు ఆల్మోస్ట్ 97,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సపోర్ట్ బాగా ఉంది. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా 1.74 lakh 25,900 అంటే ఆల్మోస్ట్ మనం ఏదైతే టెక్నికల్ కింద చార్ట్ లో చూసి సపోర్ట్ లెవెల్స్ అనుకున్నామో అక్కడ ఆప్షన్ చైన్ లో కూడా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ ఇండికేట్ చేస్తుంది. అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి ఫ్రైడే మీకు ఆల్మోస్ట్ 43,000 10,000 31,000 52,000 1.25 lakh అంటే పుట్ సైడ్ ఫ్రైడే ఒక్క రోజే చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్స్ బిల్డ్ చేస్తే కాల్ సైడ్ చూడండి మీకు 2,000 4,000 -4,600 అండ్ ఇక్కడ కాల్స్ మొత్తం ఎగ్జిట్ అయిపోయారు. అంటే కాల్స్ మొత్తం ఎగ్జిట్ అయిపోయి పుట్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్స్ బిల్డ్ చేశారంటే ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో కూడా మనకి బుల్లిష్ సెంటిమెంటే కనిపిస్తుంది. అండ్ రెసిస్టెన్స్ మనకి 26,050 అనుకున్నాం కదా బట్ రౌండ్ ఫిగర్ 26,000 దగ్గర చూసుకుంటే మీకు కాల్ సైడ్ 1.25 lakh పుట్ సైడ్ 1.72 lakh పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. ఒక 50,000 ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రమే చేంజ్ ఉంది. అది మార్కెట్ ఓపెనింగ్ లో రికవర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే టెక్నికల్ అనాలిసిస్ చార్ట్ పరంగా చూసుకున్నా ఆప్షన్ చైన్ అనాలిసిస్ పరంగా చూసుకున్నా మార్కెట్స్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి రేపు న్యూట్రల్ నుంచి అప్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. సో ఇప్పుడున్న అవైలబుల్ డేటా బట్టి ఫ్రైడే యూఎస్ మార్కెట్స్ క్లోజింగ్ తో కంపేర్ చేసుకున్నా మన గిఫ్ట్ నిఫ్టీ క్లోజింగ్ తో కంపేర్ చేసుకున్నా రేపు మార్కెట్స్ ఒక 50 పాయింట్స్ నుంచి 100 పాయింట్స్ గ్యాప్ అప్ జరిగే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి ప్రెసెంట్ ఇప్పుడున్న అవైలబుల్ డేటా బట్టి. సో ఆ సినారియోని చూసుకుంటే ఫ్రైడే 25,960 దగ్గర క్లోజ్ అయిన మార్కెట్స్ రౌండ్ ఫిగర్ 26,050 ఈ లెవెల్ దగ్గర మనకి మార్కెట్స్ ఓపెన్ అయ్యే సినారియోస్ కనిపిస్తుంది. గ్యాప్ అప్ జరిగే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో
ఇప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ చూసుకుంటే ఆల్మోస్ట్ రీసెంట్ స్వింగ్ హై అయినా ఒక రెసిస్టెన్స్ దగ్గర గ్యాప్ అప్ జరిగే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయితే ఇమీడియట్ గా మనకి ప్రాఫిట్ బుకింగ్ జరిగే పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే లాంగ్ పొజిషన్స్ తీస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటమ్ దగ్గర బై చేసిన వాళ్ళందరూ కూడా ఒక రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సైకలాజికల్ గా ఎవరైనా సరే ఒక సెల్లింగ్ ఏరియాలోకి ప్రైస్ వెళ్ళిందంటే ఆల్రెడీ మీరు ఏ పొజిషన్ తీసుకున్నా హోల్డ్ చేస్తున్నప్పటికీ ఐదర్ ఎగ్జిట్ అవడానికి ట్రై చేస్తారు, లేదా ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకుని బయటికి రావడానికి ట్రై చేస్తారు. అట్లీస్ట్ 50% క్వాంటిటీ ఎగ్జిట్ అవుతారు రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది కాబట్టి. సో మార్కెట్ ఓపెనింగ్ మనకి రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతున్నప్పుడు ఇమీడియట్ గా ప్రాఫిట్ బుకింగ్ జరిగే పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆ సినారియోలో మార్కెట్ ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్న ప్రాసెస్ లో మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే సపోర్ట్స్ దగ్గర మనం ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు మనకి సైకలాజికల్ గా ఆర్ రౌండ్ ఫిగర్ 26,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో రేపు మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఎక్కడ గ్యాప్ అప్ జరిగినా సరే మార్కెట్ గ్యాప్ ఫిల్ చేసి ఈ 26,000 దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది కదా, దిస్ ఈస్ ద ఫస్ట్ లొకేషన్. అప్పుడు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇఫ్ నాట్ సో ఒకవేళ గ్యాప్ ఫిల్ అవుతూ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ కంటిన్యూ అవుతూ 25,900 దగ్గరకు వస్తే ఇక్కడ కూడా సపోర్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయినా ఇక్కడ కూడా మనం లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో ఈ 2 లెవెల్స్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవడానికి ట్రై చేద్దాం. ఒకవేళ షార్టింగ్ వెళ్ళాలంటే అంటే ఒకవేళ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి ఇక్కడ ఏదైతే లాస్ట్ వీక్ లో స్ట్రాంగ్ సపోర్ట్ బిల్డ్ అయిందో లైక్ 25,900 ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయితేనే అప్పుడు మనం డౌన్ సైడ్ షార్ట్ పొజిషన్స్ నథింగ్ బట్ పుట్ ఆప్షన్స్ బై చేయడం కానీ ఆర్ వాట్ ఎవర్ స్ట్రాటజీస్ యూ ఫాలో. డౌన్ సైడ్ మొమెంటం ఉన్నప్పుడు మీరు ఏ స్ట్రాటజీ ఫాలో అవుతారో దాని తగ్గట్టుగా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే డౌన్ సైడ్ ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. సో రైట్, సో ఓవరాల్ గా చూసుకుంటే దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి ఇన్ నిఫ్టీ. కాకపోతే ఇక్కడ మనం సీరియస్ గా తీసుకోవాల్సిన ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే మన ఇండియా విక్స్ కూడా చాలా లో వాల్యూ దగ్గర ట్రేడ్ అవుతుంది, బిలో 10 ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఈవెన్ దో బ్రేక్అవుట్స్ వచ్చినప్పటికీ మొమెంటం చాలా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఆప్షన్ బయర్కి అడ్వాంటేజ్ అవ్వచ్చేమో కానీ ఆప్షన్ సెల్లర్ కి ప్రీమియమ్స్ తక్కువ ఉండడం వల్ల రెగ్యులర్ గా వచ్చే ప్రాఫిట్ రాదు. సో దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ నిఫ్టీ అండి. సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉంటుంది, బట్ లెవెల్స్ మారితే ఒకసారి సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం విత్ లెవెల్స్. సో సెన్సెక్స్ లో చూసుకుంటే మనకి ఇక్కడ రీసెంట్ స్వింగ్ హై దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది 85,000 లెవెల్. సో రేపు మార్కెట్ లో గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఈవెన్ ఒకవేళ మార్కెట్ సమ్వేర్ ఈ లెవెల్ దగ్గర ఇక్కడ గ్యాప్ అప్ జరిగిన ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్న ప్రాసెస్ లో మళ్ళీ 85,000 దగ్గరకు వచ్చి బౌన్స్ బ్యాక్ అవుతుంది కదా, అప్పుడు ఈ లెవెల్ దగ్గర లాంగ్ పొజిషన్స్ నథింగ్ బట్ అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకవేళ షార్టింగ్ వెళ్ళాలనుకుంటే క్లియర్ గా మనకి ప్రీవియస్ 2 days లో పాయింట్ ఏదైతే ఉందో 84,700 రౌండ్ ఫిగర్ ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు మనం షార్టింగ్ వెళ్దాం అండ్ 85,000 అబౌవ్ మనం లాంగ్ ఆపర్చునిటీ నథింగ్ బట్ అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో నేను పర్సనల్ గా అబ్జర్వ్ చేస్తున్న లెవెల్ 59,200 అండి. సో ఈవెన్ గ్యాప్ అప్ జరిగిన మార్కెట్ గ్యాప్ ఫిల్ చేస్తున్న ప్రాసెస్ లో ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో దిస్ ఇస్ ద ఓన్లీ లెవెల్ మన అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి. అండ్ ఒకవేళ డౌన్ సైడ్ వెళ్ళాలనుకుంటే రీసెంట్ స్వింగ్స్ మనకి ఇక్కడ 58,900 ఉంది, అది డౌన్ సైడ్ బ్రేక్ అయితే షార్టింగ్ వెళ్ళొచ్చు. కానీ మీకు అక్కడ ఇనఫ్ స్పేస్ లేదు, ఇమీడియట్ గా ఇంకొక సపోర్ట్ ఏరియా ఉంది కాబట్టి దీన్ని కూడా ఇగ్నోర్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు సెంటిమెంట్ పాజిటివ్ సెంటిమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి 59,200 అబౌవ్ ఐదర్ బ్రేక్అవుట్ ఆర్ గ్యాప్ అప్ జరిగి గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. బట్ రిఫరెన్స్ లెవెల్ 59,200. అండ్ వీటితో పాటు ఒక 3 స్టాక్స్ ని స్వింగ్ ట్రేడింగ్ కి ఫిల్టర్ చేశానండి. ఒకవేళ రేపు మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ గా రియాక్ట్ అయితే నిఫ్టీ వాటితో పాటు ఈ స్టాక్స్ కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ వన్ పాలీక్యాప్. సో పాలీక్యాప్ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉందండి 7,000. సో ప్రీవియస్ కి ఇదే లెవెల్ ఒక రెసిస్టెన్స్ కింద వర్క్ అయింది, బ్రేక్అవుట్ అవుతా సపోర్ట్ అండ్ ఇక్కడ కూడా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. కాబట్టి ఒక డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత మార్కెట్ సపోర్ట్ తీసుకుని స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. అండ్ ఈవెన్ స్ట్రక్చర్ కూడా హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ కనిపిస్తుంది. అండ్ రీసెంట్ కన్సాలిడేషన్ కూడా ఈ క్యాండిల్ బ్రేక్ చేస్తుంది కాబట్టి మనం సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో రిస్క్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయడానికి బెస్ట్ లొకేషన్. సో ఈ స్టాక్ ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాను స్వింగ్ ట్రేడింగ్ కి. అండ్ రీసెంట్ స్వింగ్ 7,800 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన మూమెంట్. అండ్ దీంతో పాటు శ్రీరామ్ ఫైనాన్స్. సో శ్రీరామ్ ఫైనాన్స్ కూడా డైలీ టైం ఫ్రేమ్ చూసుకుంటే మనకి రీసెంట్ గా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్న ప్రాసెస్ లో ఒక ఛానల్ ఫామ్ అయింది కన్సాలిడేషన్. అండ్ ఈవెన్ ఇప్పుడు కన్సాలిడేషన్ కూడా క్లియర్ గా బ్రేక్అవుట్ అయ్యి ఫర్దర్ అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఇది కూడా మనం స్వింగ్ ట్రేడింగ్ కి అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ డిక్సన్ అండి. సో డిక్సన్ హైయర్ టైం ఫ్రేమ్ లో స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవడానికి రెడీగా ఉంది, ఇంకా బ్రేక్అవుట్ అయితే రాలేదు. రీసెంట్ గా చూసుకుంటే రీసెంట్ స్వింగ్ హై దగ్గర నుంచి స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ చాలా నెగిటివ్ గా మనకి మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పటికీ ఈ సపోర్ట్ లైక్ ఆల్మోస్ట్ 12,000 దగ్గర మనకి సపోర్ట్ అవైలబుల్ అవుతుంది. ఆ సపోర్ట్ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ మళ్ళీ రీటెస్ట్ జరుగుతున్న ప్రాసెస్ తో కన్సాలిడేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ రీసెంట్ స్వింగ్ హై ఉందో లైక్ 14,000 లెవెల్ ఉందో ఈ 14,000 అబౌవ్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ సస్టైన్ అయితే మన నెక్స్ట్ టార్గెట్ వరకు నథింగ్ బట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు టార్గెట్ సెట్ చేసుకోవచ్చు. సో బట్ ఇంకా బ్రేక్అవుట్ రాలేదు, బ్రేక్అవుట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ 3 స్టాక్స్ అనేది స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకుందాం. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. సో ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ ఎఫ్ఐఎస్ యాక్టివిటీస్ తక్కువ ఉంటాయి, ట్రేడింగ్ వాల్యూస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మార్కెట్ లో అంత స్ట్రాంగ్ మూమెంటం మనం విట్నెస్ చేయలేకపోవచ్చు. దెర్ ఇస్ అ పాసిబిలిటీ. అండ్ వీటితో పాటు మన రూపీ వాల్యూ చెక్ చేసుకుంటూ స్ట్రాంగ్ మూమెంటం, స్ట్రాంగ్
స్ట్రాంగ్ బ్రేక్అవుట్స్ విత్ హై వాల్యూమ్స్ కనిపించినప్పుడు మాత్రమే ట్రేడ్ చేద్దాం, లేదంటే మార్కెట్స్ ని ఇగ్నోర్ చేసుకుంటే బెటర్. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.